ఇలా హిందుత్వ పేరుతోని కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి మేధావులు వాళ్ళందరి టార్గెట్ క్రైస్తవ సమాజమే. వాళ్ళందరి టార్గెట్ క్రైస్తవ సమాజమే. క్రైస్తవులను ఊచకోతకు గురి చేసి, క్రైస్తవులను ఇబ్బందులకు గురి చేసి, క్రైస్తవ ఆశలను దోచుకొని, క్రైస్తవుల చర్చల మీద దాడులు చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి ఎజెండా ఇదే. అందుకోసమే ప్రవీణ్ పగడాల విషయంలో అన్యాయం జరిగింది. ప్రవీణ్ పగడాల విషయంలో ఇప్పటికి కూడా అన్యాయం జరిగింది. అందుకోసమే పక్కా ప్లాన్తోనే ప్రవీణ్ పగడాల విషయంలో ఏ విధమైన కుట్రలు జరుగుతున్నాయో, ఏ విధంగా హల్లిల్లో, ఏ విధంగా చెప్పిల్లో ఇలా ఆ వీడియోలు ఎందుకు బయటికి రావట్లేదు ప్రవీణ్ పగడాల విషయంలో? ఇప్పుడు వీడియోలు రావట్లేదు ఎందుకు? సర్దమని ఎవరిని నడిపిస్తున్నారు? మనం మొదటి నుంచే చెప్తున్నాం, ఏఐ రూపంలో ఉన్నటువంటి వీడియోలు. ఆ వ్యక్తులందరూ ఎక్కడ పోయారు? ఇప్పుడు సోషల్ మీడియాలో ఎందుకు చక్కర్లు కొట్టట్లేదు? ఎందుకు మౌనంగా అయిపోయారు? ఇవన్నీ మళ్ళీ కొత్త వీడియోలు ఎందుకు రావట్లేదు? అందుకోసమే జైభీమ్ టీవీని ఫాలో కాండి, జైభీమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, జైభీమ్ టీవీని ఫాలో కాండి. ఇది మీ జీవితం, ఇది మీ ఆశయము. జైభీమ్ టీవీ చేసేటువంటి పోరాటానికి మీరందరూ మద్దతుగా ఉండండి. జైభీమ్ టీవీ తీసుకున్న స్టాండ్ బలమైనది. ఇలా ఉన్నటువంటి అన్ని టీవీ ఛానల్స్, అన్ని యూట్యూబ్ ఛానల్స్ చూడండి. జైభీమ్ టీవీ మొదటి నుంచి మొదలుకుంటే 24వ తారీఖు నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా అదే స్టాండ్ పైన ఉన్నది, అదే నినాదాన్ని పట్టుకొని ఉన్నది. ఇలా ఉన్నటువంటి ఇలా అన్ని టీవీ ఛానల్స్, షార్ట్లైట్ టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్ అందరినీ కూడా నోరు మోయించింది కూడా జైభీమ్ టీవీ. ఇలా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి ప్రవీణ్ పగడాల విషయంలో న్యాయం కోసం పోరాడుతుంది కూడా జైభీమ్ టీవీ. జైభీమ్ టీవీ అనేక కథనాలు రాసింది. జైభీమ్ టీవీ అనేక కథనాలు రాస్తూనే ఉంది. జైభీమ్ టీవీ నిరంతరం న్యాయం కోసం పోరాడుతుంది. జైభీమ్ టీవీ తీసుకున్న స్టాండ్లో భాగంగానే ఇలా చాలా వరకు ఇలా వెనుదిరిగిళ్ళు వాళ్ళందరూ ఒకటైతే జైభీమ్ టీవీ ఒంటరి పోరాటం ఇలా సమాజాన్ని మేల్కొల్పింది. క్రైస్తవ సమాజానికి అండగా నిలబడ్డది, క్రైస్తవ సమాజానికి నిలబడ్డది. క్రైస్తవ సమాజాన్ని అబసుపాలేసేటువంటి మతోన్మాద శక్తులకు, మతోన్మాద కుట్రలకు పసిగట్టుకొని నిలబడ్డది ఏకైక నినాదం జైభీమ్ టీవీ మాత్రమే. ఇలా ఏ పాస్టర్ నిలబడలేదు, ఏ బిషప్లు, ఏ రెవరెండ్లు నిలబడలేదు. పెద్ద పెద్ద ప్రసంగాలు వేసేటువంటి పాస్టర్లు ఎవ్వరు కూడా నిలబడడానికి సాహసం చేయలేదు. భయభ్రాంతులకు గురై ఎక్కడైతే నా చర్చల మీద దాడి చేస్తారో, ఎక్కడైతే నేను సంపాదించిన ఆస్తులు అన్యక్రాంతానికి గురైపోతాయో, ఎవరైతే నా ఆస్తులను దోచుకుంటారో, దాచుకుంటారో భయపడ్డారే తప్ప ఎవ్వరు కూడా ముందుకు రావట్లేదు. బైబుల్ సాక్షిగా అనేక ప్రసంగాలు చేస్తున్నారు. ఎవరి కోసం నీ ప్రసంగాలు? నీ అస్తిత్వం మీద, నీ గుండె మీద కాలు మోపినటువంటి మతోన్మాద శక్తులను ప్రశ్నించలేకపోతే ఎందుకోసం మీరు చెప్పే ప్రసంగాలు? ఎందుకోసం మీ గొప్ప గొప్ప ప్రసంగాలు? ఎవరిని మారుస్తున్నావు? నీ చర్చి పైన దాడి జరిగితే నీ చర్చి కోసం ప్రాణం ఇచ్చినట్టు ఒక పాస్టర్ని అత్యంత కిరాతకంగా చంపేస్తే, ఆ పాస్టర్ కోసం ప్రశ్నించినట్టు ఇంకో పాస్టర్ని జైల్లో వేస్తే కనీసం మీ ప్రొటెక్షన్ ఉండదా? మీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏం ఏర్పడదా? క్రైస్తవ జాయింట్ యాక్షన్ కమిటీ నిలబడదా? ఎందుకు మీరు ప్రభుత్వానికి మీరు కనీసం రెఫరెండం చేయలేరా? కనీసం ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నారా? ఎందుకోసం మీరు మౌనంగా ఉన్నారు? ఎందుకోసం మీ హక్కులు కాల రాసేటువంటి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతే? చంపేస్తారా? నిందలేస్తారా? అవమానం గురి చేస్తారా? మీకోసము చచ్చి పుట్టిండు జీసస్ గారు. మీకోసము దేవుడి రూపంలో చచ్చి పుట్టిండు జీసస్ గారు. ఆయన మీద కూడా ఎన్నో నిందలేశారు, ఎంతో హవహేళన చేశారు. సొంత ఆయన పుట్టినటువంటి గ్రామం, ఆయన పుట్టినటువంటి ప్రదేశమే ఆయనను హవహేళన చేస్తే అదే గ్రామం ఆయన దేవుళ్ళ కొలిసింది ఇజ్రాయెల్లో. మరి అలాంటి సందర్భంలో ఇలా ప్రవీణ్ పగడాల విషయాలు అంత కుట్ర కుతంత్రాలు చేస్తుంటే మీరు ఎందుకు నిలబడలేకపోతున్నారు? దేవుడి పైనే నిందలేసినటువంటి సమాజము, జీసస్ పైనే అవహేళన చేసినటువంటి సమాజము, దేవుడి మీదనే నిందలేసినటువంటి సమాజము, దేవుణ్ణే చిత్రీకరించినటువంటి సమాజము, దేవుణ్ణే నిజంగా తప్పు చేసిందని ఆయన చంపేసినటువంటి సమాజము. మరి ఇప్పటికైనా మీరు స్పందించకపోతే, ఇప్పుడే నిలబడకపోతే మీ ఆత్మగౌరవం ఎవరి కోసము? మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎవరి కోసము? మీరు పట్టుకున్న బైబుల్ ఎవరి కోసము? మీరు ప్రసంగం చేసేది ఎవరి కోసము? మీరు గొప్ప గొప్ప ప్రసంగాలు వేసి వీడియోలు పెడుతుంది, ఇలా లైవ్లు చూడమని చెప్తుంది, పెద్ద పెద్ద మినిస్ట్రీస్ పెట్టుకున్నది ఎవరి కోసము? క్రైస్తవ సమాజం ఆలోచించు. నేను పర్టికులర్ చెప్పింది మీకోసమే. మీరు స్టాండ్ తీసుకోండి. ప్రవీణ్ పగడాలలాగా ఇంకో పాస్టర్ కావద్దు. ప్రవీణ్ పగడాల కోసం మాట్లాడే పాస్టర్ ఇంకో పాస్టర్ జైలుకు పోవద్దు. ప్రవీణ్ పగడాలలాగా ఇంకో పాస్టర్లు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోవద్దు. ప్రవీణ్ పగడాలలాగా ఇంకో పాస్టర్ వాళ్ళ జీవితానికి, కుటుంబానికి దూరంగా
ఆ కుటుంబం నిజంగా ఏలన గురైపోయి అవమానానికి గురైపోయి నిందలు మోసి ఆ కుటుంబం ఇక్కడి నుంచి ఎక్కడికో పారిపోవద్దు. దయచేసి చెప్తున్నాను, ప్రధాన వార్తలో భాగంగా మొదటి నుంచి కూడా మీకు చెప్తున్నాను, దయచేసి స్పందించండి, నిలబడండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్త కంటిన్యూగా రాసినటువంటి ప్రధాన వార్తలు కంటిన్యూగా రాసిన జైబీఎం టీవీ, మీరు గూగుల్లో జైబీఎం టీవీ ఈ పేపర్ అని కూడా వస్తుంది. మీరు ప్రధాన వార్తలు కూడా చూడండి, చదవండి. నేను రాసేటువంటి ఎవిడెన్స్ రాసేటువంటి ప్రతి వార్త లోతైనటువంటి అధ్యయనం, రాసే వార్తలో లోతైన అధ్యయనం చేసి ఇది తెలుగు రాష్ట్రాల సీఎంలో పంపిస్తున్నాను, చంద్రబాబు నాయుడుకి పంపిస్తున్నాను, రేవంత్ రెడ్డి పంపిస్తున్నాను, కర్ణాటక సీఎం పంపిస్తాను, అనేక నాకున్నటువంటి పరిచయం ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా పంపిస్తాను. టాప్ బ్యూరోక్రాట్స్కి అందరికీ కూడా నా పేపర్ పంపిస్తాను, టీవీని కూడా పంపిస్తాను. మీ అందరూ చదవండి, నిజాలు తెలుసుకోండి అని. చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ డీజీలు కూడా పంపిస్తాను. చాలామంది ప్రిన్సిపల్ సెక్రటరీలు, చాలామంది మేధావులు, చాలామంది ఎవరైతే నిజంగా మతోన్మాదంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పంపిస్తాను. నాకు ఎవరి మీద కుట్రలు, నీ అభిప్రాయం నీది, చదవండి, చదివించండి అని కూడా నేను అందరూ కూడా పంపిస్తాను. ఇవాళ నేను రాసే వార్తల మీద చాలా వరకు డిస్కషన్ చేస్తున్నారు. నేను రాసే వార్తల మీద ఏపీ తెలంగాణ పెద్ద ఎత్తున చర్చ పెడుతున్నారు. నేను రాసిన వార్తల మీద ఇవాళ మేధావులు మాట్లాడుతున్నారు, నేను రాసిన వార్తల మీద పోలీసులు మాట్లాడుతున్నారు, నేను రాసిన వార్తల మీద పొలిటికల్ లీడర్లు మాట్లాడుతున్నారు, నేను రాసిన వార్తల మీద ఇవాళ పబ్లిక్ మాట్లాడుతున్నారు, నేను రాసిన వార్తల మీద ఇవాళ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇవాళ శాటిలైట్ టీవీ ఛానల్స్ కూడా ఆలింపజేస్తున్నాయి. ఇది జర్నలిజం అంటే. తప్పును తప్పని చెప్పలేనటువంటి జర్నలిజమే కాదు. మనిషిలా చూడాలి. మతం కూడా అది మతమే కాదు నా దృష్టిలో. మానవత్వం ఉండాలి, రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి, తప్పును తప్పని ముక్కుసూటిగా చెప్పాలి. ప్రశ్నించే సమయంలో తప్పు చేసినటువంటి ఎవరైనా కూడా, వాళ్ళ అన్న అయినా, తమ్ముడైనా, చెల్లైనా, ఎవరైనా కూడా మీరు తప్పు చేసారని ఖండించాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే తప్పు జరిగినా కూడా మనం మౌనంగా ఉన్న, నాకెందుకు, నాకేమవుతుంది, నేను సేఫ్గా ఉన్నాను కదా, నేను మంచిగా 3 పూటలు తింటున్నా కదా, నాకు దశం భాగం వస్తుంది కదా, నాకు పే బ్యాక్ టు ద సొసైటీ చేస్తున్నారు కదా, నా డబ్బులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, ఇవాళ గొర్రెలన్నా లేకపోతే బర్రెలన్నా ఇవాళ మేము అన్నీ పడతాం కదా, ఆ గొర్రెలే కదా అని ఇవాళ మిమ్మల్ని ఏలన చేసినా కూడా ఆ ఏలన కూడా మీరు భరిస్తారనుకుంటే మీరు భరించండి. మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తా అంటే మీరు భరించండి. మిమ్మల్ని టార్చర్ చేస్తా అంటే మీరు భరించండి. ప్రవీణ్ పగడల్లాగా మీరు చంపేస్తారంటే చచ్చిపోండి. నీ మౌనము సమాజానికి వేస్ట్. నీ జాతి మీద దాడి జరుగుతుంటే, నీ క్రైస్తవ మతం మీద దాడి జరుగుతుంటే నువ్వు ప్రశ్నించకపోతే నువ్వు బతుకున్నా వేస్టే, మీరు బ్రతికున్నా వేస్టే. నీ డబ్బు, నీ హోదా ఎవరి కోసము? నీ జీవితంలో ఇది ఒక మొదటి అడుగు. ఈ అడుగులో నువ్వు తోడుగా